వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ అంతా తన మామగారు ఇల్లైన ఒక పల్లెటూరికి చేరుకుంటారు. అక్కడ బోనాలు సమర్పించాలని వాళ్ళ మామగారు చెప్పడంతో ఆనందంగా శరణ్య, దర్శన్ వాళ్ళ మామగారు దీవెనలు తీసుకుంటారు. ఆనందభైరవి చాలా రోజులకి సిటీని వదిలి పల్లెటూరు రావడంతో ఆనందంగా మామిడికాయ పచ్చడి చేసి ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో అన్నం కలిపి అందరికీ ముద్దలుగా పెడుతూ ఉంటుంది ఆనందభైరవి. చాలా సంతోషంగా ఉంటారు ఫ్యామిలీ అంతా. సిటీ నుండి పల్లెటూరు వచ్చాక వీళ్ళ ఆనందాన్ని చూడలేక అనన్య, చూసావా ఎంత ఆనందంగా ఉన్నారో, వీళ్ళు ఇలా ఆనందంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అంటుంది. ఇక అనన్య, అవునమ్మి, ఈ ఊర్లో పెద్ద సమస్య ఉందన్నారు కదా, ఈ ఊరు పెద్ద ఆయన అదే పశుపతి అన్న ఆయన అనగానే, అవునమ్మా, ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. గుడి తలుపులనేవి తెరవకుండా గుడిలోకి వెళ్ళిన వాళ్ళంతా చచ్చిపోయారని చెప్తున్నారు కదా, ఒకవేళ శరణ్యని మనమే దానిలోకి పంపిస్తే పీడ ఎరగడవుతుంది కదా, ఈ ఆనందం తునతునకలైపోతుంది అనగానే, ఏమో నమ్మి, ఇక్కడికొచ్చాక ఏదో ఒక ఆలోచన చేద్దాంలే అని అంటుంది కాంచన. ఆనందభైరవి వాళ్ళ మామని కలపడానికి ఇక ఊరు పెద్దవాళ్ళు వస్తారు. అయ్యా, ఈ ఊర్లో 2 రోజుల తర్వాత పెద్ద జాతర జరుగుతుంది కదా, జాతర ఏర్పాట్లన్నీ సమంగా సక్రమంగా చేస్తున్నాము అనగానే ఆనందభైరవి అంటారు, అన్నట్టు గుడి ఎందుకు తెరవటం లేదు, అమ్మవారు బయటే ఉండి దీపధూపాలు అనుభవిస్తున్నారు, అమ్మవారిని లోపలికి తీసుకువెళ్ళరా అని అడుగుతారు ఆనందభైరవి. అమ్మ, మీకు తెలియంది కాదు, గుడిలో ఎవరు అడుగు పెడితే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ మధ్య 2 కుర్రవాళ్ళు లోపలికి వెళ్ళి సేవాలుగా వచ్చారు. మా బంధువుల్లో ఒక ఆయన కూడా అలాగే వెళ్ళారు. అందుకే గుడి తలుపులు తీయాలంటే భయంగా ఉంది. అమ్మవారికి బయటే దీపధూపాలు సమర్పిస్తున్నాము, బోనాలు కూడా అక్కడే పెట్టాలి. 2 రోజుల తర్వాత ఈ ఊర్లో మహాజాతర అని చెప్పి అంటూ ఉంటారు పశుపతి అనే ఊరి పెద్ద ఆయన. ఆయన మాటలకి శరణ్య, దర్శన్, లహరి, రోహిత్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఆనందభైరవి మాత్రం ఆలోచనలో పడుతుంది. ఇక అనన్య అనుకుంటుంది, ఈ ఊరికి ఖచ్చితంగా సమీరాని కూడా పిలిపించాలి, ఈ శరణ్య అంతం చూడాలి, ఈ ఫ్యామిలీలో ఏడుపులు మొదలవ్వాలి అని అనుకుంటుంది అనన్య. ఇలా ఆనందభైరవి తమ మామగారు ఊరు వచ్చి చాలా ఆనందంగా తన ఫ్యామిలీతో గడుపుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా గుడి మూయవేయడానికి కారణం పశుపతి అనే ఊరి పెద్ద ఆయనే. తనే కావాలని ఆ గుడిలో గుప్త నిధులు ఉన్నాయని తెలుసుకొని అవి తవ్వించడం కోసం గుడి తెరవనీయకుండా ఎవరు వెళ్తే వాళ్ళని చంపేయించడం, అలాగే అమ్మవారి నగల్ని కూడా ఒకప్పుడు వాళ్ళ నాన్నగారే దొంగిలించడంతో ఇలా వాళ్ళే తప్పు చేసి కావాలనే గుడిని మూసివేయించి అమ్మవారిని బయటపెట్టి గుప్త నిధుల కోసం గుడి తెరవనీయకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఇదంతా తన పక్కనున్న అతనితో చెప్తూ, చూడు, గుడి గుప్త నిధులు దొరికాక నీకు వాటా ఇస్తాను, ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు, గుడి ఎప్పటికీ తెరవకూడదు, గుప్త నిధులు తీసుకున్నాక ఎలాగైతే మనకెందుకు, అలాగే జాతరలో చాలా డబ్బులు ఖర్చవుతాయి, ఊర్లో అందరికీ ఎక్కువ అమౌంట్స్ అడిగి తీసుకున్నాము, అవన్నీ గుడి జాతరకి ఖర్చు చేయొద్దు, ఏదో భోజనాలు సరిగా పెట్టామా లేదా, చలువ పందుళ్ళు వేశామా లేదా అన్నట్టే ఉండాలి, ఊరి జనాలకు అవేమీ పట్టవు అని చెప్పి ఇక ఆ జాతరలో కూడా డబ్బుల్ని నొక్కేస్తూ ఉంటారు పశుపతి అనే ఒక పెద్ద ఆయన. పశుపతి ఆ ఊరికి ఒక విలన్ అని మనం అనుకోవచ్చు. గుడి తెరవనీయకుండా గుప్త నిధుల కోసం చంపడం, అలాగే గుడిలో ఉన్న ప్రతి డబ్బుని తానే తీసుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇక ఆనందభైరవి ఫ్యామిలీ వచ్చింది కాబట్టి తన ఆటలు ఇక చెల్లవని మనకి అర్థమవుతుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఆనందభైరవి ఫ్యామిలీ అంతా చాలా అందంగా నగలతో, పట్టు చీరలతో రెడీ అయ్యి ఇక బోనాలు అమ్మవారికి సమర్పించాలని కొత్త కుండలు తెప్పిస్తారు ఆనందభైరవి. ఇక లహరి, శరణ్య, అటువైపు ఆనంద, లీలావతి అందరూ ఇక బోనాల్ని రెడీ చేస్తూ ఇల్లంతా పచ్చని తోరణాలు కట్టి చక్కగా
ఇల్లంతా ప్రశాంతంగా చేస్తూ ఉంటారు. ఈ అనన్య మాత్రం పిచ్చి పిచ్చి గంతులు వేస్తూ ఉంటుంది. సమీరా అక్కడికి చేరుకునే ఉంటుంది. చెప్తాను, సమీరా వచ్చాక నేను చెప్పే ఐడియాని ఫాలో అవ్వమంటాను అని చెప్పి, శరణ్య శరణ్య నాతో పాటు రా అని అంటుంది. ఏంటక్క, ఇంకాసేపట్లో బోనాల్లో తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించాలి, నువ్వు ఇలా ఉంటే ఎలా అనగానే, అలా అయితే నిన్నిక్కడ స్నానం చేయను, చెరువులో చేస్తాను అనగానే, అవునా చెరువులో చేస్తావా అని చెప్పి అంటూ ఉండగానే ఆనందభైరవి వాళ్ళ మామయ్య అంటారు, అమ్మా ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, అందుకే ఆ చెరువులో 3 మునుకులు వేయించు, తప్పులేదు అని అంటారు. ఒరే ముసలోడా, నన్ను ప్రతిసారి మతిస్థిమితం లేనిదే అంటావా? నేను ఇక్కడ వల్లకాడు చేయడానికే వచ్చాను రా, రావే రా, నిన్ను మంచితనంగానే ఆ చెరువులో వేసి కుక్కేస్తాను అని చెప్పి అనుకుంటుంది. అనన్య పదక్క అని చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. పాపం శరణ్య. కానీ శరణ్య మంచి ఎరుపు చీర కట్టుకొని పచ్చ జాకెట్ వేసుకొని చాలా అందంగా రెడీ అవుతుంది. అబ్బా, నా కోసమే ఈ ఎర్ర చీర కట్టుకున్నావే, నేను 3 మునకలేస్తే నా మతి స్థిమితం వస్తుందా? నిజం చెప్పాలంటే నాకు మతెక్కడ పోయింది, మిమ్మల్ని చూస్తుంటేనే మతిపోతుంది. మీరిలా ఆనందంగా బోనాలు ఎత్తుకుంటూ ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పెద్దవాళ్ళు అయిపోవాలనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఆ ఆనందభైరవి ఈ గుడి తలుపులు కూడా తీయించే కెపాసిటీ ఉంది, కాలాంతుకురాలు అని అనుకుంటుంది అనన్య. అక్క ఏం ఆలోచిస్తున్నావు? చెరువు ఇంకొంచెం దూరం ఉంది, రా అక్క అని అంటుంది శరణ్య. సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి సమీరాకి ఫోన్ చేస్తుంది. నేను రెడీగానే ఉన్నాను మా అన్నయ్యతో, ఇక్కడ పెద్ద ఆంబోతిని సెట్ చేశాను, అసలే ఎర్రచీర కట్టుకుంది కాబట్టి దాని వెనకాల పరిగెత్తి కొమ్ములతో తన ప్రాణాలు తీస్తుంది అని అంటుంది సమీరా. అప్పుడు బోనాలు ఆగిపోతాయి. ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరూ మేమంతా వచ్చినందుకు ఊరికి ఏదో అరిష్టం పట్టిందని ఇక ఆనందభైరవి కుటుంబాన్ని వెలవేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య. పాపం శరణ్య అమాయకంగా అక్క రా అనేలోపు ఇక ఆంబోతు వెనుక నుండి వస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు కాంచన అలాగే అనన్య పక్కకి తప్పుకుంటారు. శరణ్య రెడ్డి చీర కట్టుకోవడంతో ఆంబోతు తన వెనకాల రంకెలు వేస్తూ వస్తుంది. పాపం శరణ్య పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక శరణ్య తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆనందభైరవి ఎంట్రీ ఇస్తుంది. ఆ ఆంబోతు కొమ్ములు పట్టుకోవడం కోసం అత్తయ్య అని అంటుంది. హటెల్లు అని చెప్పి ఇక బిందెతో పసుపు నీళ్ళని ఆ ఆంబోతు నెత్తి మీద పోస్తుంది ఆనంద. ఆంబోతు కోపం చల్లారుతుంది. ఇక నెత్తి మీద పసుపు నీళ్లు పెట్టడంతో ఆంబోతు వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంద ఆ ఆంబోతుకి నమస్కారం చేసి వేపరొమ్ములతో తన్ని శాంతింపజేస్తుంది. శరణ్య వెళ్ళిపోయిందిలేమ్మా అని చెప్పి అనగానే అత్తయ్య గారు అని చెప్పి కౌగిలించుకుంటుంది శరణ్య. అబ్బా, ఈ ప్లాన్ కూడా ఆ మహాతల్లి ప్లాప్ చేసిందన్నయ్య. ఈ ఆనందం ఉన్నంతకాలం మనం ఏ పని చేసినా అది ప్లాపే అవుతుంది. కానీ ఈ ఊళ్ళో ఎలాగైనా ఈ ఆనందభైరవి ఫ్యామిలీని బయటికి గెంటించేయాలి, అప్పుడే వాళ్ళ తిక్క కుదురుతుంది అని అంటుంది సమీరా. అవును, ఇక్కడ దగ్గరలో మా మామయ్య పశుపతి ఉన్నాడు కదా, మన మామయ్య వాళ్ళ ఇంట్లో మనం ఉందాము అనగానే, అన్నయ్య చిన్నప్పుడు ఎప్పుడో ఈ ఊరు వచ్చాము, పశుపతి మామయ్య చాలా దుర్మార్గుడు కదా అని అంటుంది సమీరా. అవును, ఈ గుడి ఇక్కడున్న గుడి మూసివేయడానికి కారణం అదిగో మన మామయ్యే. ఈ గుడిలో గుప్త నిధులు ఉన్నాయి, ఆ గుప్త నిధులు దొరికితే నిజంగా మన మామయ్యని ఎవరు అడ్డుకట్టవేయలేరు, దానికి మనం సహాయం చేయడానికి వచ్చామని చెప్దాము అని అంటారు ప్రకాష్. సరే వెళ్దాం పదా, వీళ్ళు ఈ ఊర్లో ఉన్నంతకాలం మనం కూడా ఉంటాం కదా, ఆనందభైరవిని ఈ ఊరి నుండి తరిమి కొట్టేలా ఈ ఊరికి వీళ్ళు వచ్చినందుకు అరిష్టం వచ్చిందిలా మనం ప్లాన్ చేయాలన్నయ్య అని చెప్పి అంటుంది సమీరా. ఇక ఇద్దరు విలన్గా ఉన్న పశుపతి ఇంటికి సొంత వాళ్ళ మామయ్యే కాబట్టి సమీరా అలాగే ప్రకాష్ వెళ్ళిపోతారు. ఇక అనన్య అది ఆంబోతుకి బలైపోయి ఉంటుంది అని చెప్పి గెంతుతూ ఉంటుంది. అక్క మునకలేవా అని అంటుంది. ఏంటి ఏమైంది, నువ్వు బానే ఉన్నావు అనగానే, నాకేమైందక్క, అత్తయ్య వచ్చి నన్ను కాపాడారు,
అత్తయ్య 3 మునుకులు వేయమన్నారు కదా, వేసేద్దామా అని అంటుంది శరణ్య. తప్పకుండా పద అని చెప్పి మెడ పట్టుకుంటుంది ఆనంద. ఇక ఇటువైపు చెయ్యి పట్టుకుంటుంది శరణ్య. ఆనంద్ని ఊర్లో చెరువుకి తీసుకువెళ్తారు. ఆ చెరువులో చల్లగా ఉండడంతో ఇక అనన్యని ఆ చెరువులో 30 సార్లు మునకలు వేస్తూ ఉంటారు. అమ్మో అమ్మో అన్న, ఏ నీకు మతిస్థిమితం లేదు, ఇలా మునిగితే ఖచ్చితంగా ఊరు నుండి వెళ్ళేలోపు నీకు మైండ్ వస్తుంది అని చెప్పి కావాలనే ఆనంద ఆ చల్లని నీళ్ళలో జుట్టు పట్టుకుని ముంచుతూ ఉంటుంది. ఇక ఊపిరి సలపక ఇటు అటు గిల్లుకుంటూ ఉంటుంది. అత్తయ్య ఈసారి 101 మునకలు మునిగిద్దాము అక్కతో అని అంటుంది శరణ్య. తప్పకుండా అమ్మా, ఈ ఊరు నుండి మనం వెళ్ళేలోపు మీ అక్క మతి కరెక్ట్గా వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది ఆనంద. ఇక అనన్యకి అలా బుద్ధి చెప్పి ఇక పొగరుగా చూస్తుంది ఆనంద భైరవి. ఇంటికి చేరుకుంటారు. ఇక ఆనంద భైరవి వాళ్ళ మామగారు, అమ్మ బోనాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ అభ్యంగ స్థానాలు భర్తలకి భార్య, భార్యలకి భర్తలు ఇక ఒకరికి ఒకరు ఇలా వేడి నీళ్ళతో కొట్టుకోవాలి అనగానే, మావయ్య అప్పుడు ఆచారాలు ఇంకా పాటిస్తున్నారా అని అంటుంది ఆనంద భైరవి. అమ్మ ఆచారాలు పాటిస్తేనే నిజంగా ఇప్పటి పుట్టిన వాళ్ళకి ఆచారాల గొప్పతనం తెలుస్తుంది. అలాగే అన్ని ఏర్పాట్లు చేశాను, ఇక కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు దర్శన్. అలాగే అందరినీ మగవాళ్ళందరూ ఇక స్నానాలకి కూర్చుంటారు. ఇక శరణ్య అనుకుంటుంది, ఆయన నాతో కేవలం స్నేహమే చేస్తానన్నారు, కానీ భార్యాభర్తల బంధం అంటే ఇలా అన్నీ చెయ్యాలి కదా, ఏమోలే అని చెప్పి ఇక దర్శన్ తనతో హ్యాపీగా ఆ నీళ్ళలో ఆడుకుంటూ ఉంటారు. అందరూ చాలా సంతోషంగా ఒకరికి ఒకరు నీళ్లు పోసుకుంటూ హోలీ ఆటలా ఆడుకుంటూ ఉంటారు. నన్ను చల్లనీళ్ళలో ముంచావు, నువ్వు మాత్రం కోడళ్ళు కొడుకులతో ప్రశాంతంగా ఉంటావా? ఆనంద భైరవి, ప్రతిసారి నువ్వే గెలుస్తావని అనుకోవద్దు. నేనింకా పిచ్చి డ్రామా ఆడుతున్నాను అంటే నిన్ను ఖచ్చితంగా ఏడిపించాల్సిందే అని చెప్పి అనుకుంటుంది అనన్య. ఇక ఆనంద భైరవి వాళ్ళ మామగారు అంటారు, అమ్మా అందరూ రెడీ అయిపోయారు కదా, ఒకసారి గుడి ఏర్పాట్లని చూసి వద్దాము అని అంటారు. ఇక ఆనంద భైరవి ఫ్యామిలీ అంతా గుడికి వెళ్ళడానికి అందరూ బయటికి వస్తూ ఉంటారు. ఇక ఊరి పెద్ద పశుపతి అన్ని ఏర్పాట్లు చేశానని బిల్డప్ ఇచ్చినా సరిగా చలువ పందిళ్ళు, భోజనాలు ఇవన్నీ నాసిరకంగా ఉండడంతో ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మావయ్య, గుడికి మన తరపు చాలా డబ్బులు ఇచ్చాము, కానీ పాపం గుడికి వచ్చేవారంతా ఇబ్బంది పడతారు కదా, చలువ పందిళ్ళు కూడా సరిగా లేవు అని అంటుంది. లేదమ్మా, ఊరంతా ఈ ఉత్సవం కోసం ఎదురు చూస్తారు. బోనాలు సమర్పించడం కోసం బోనం నెత్తి మీద పెట్టుకొని ఇక చెప్పులు లేకుండా ఎంతో ఉపవాసంతో బోనం అమ్మవారికి సమర్పిస్తారు. కానీ ఇలా చలువ పందిళ్ళు చక్కగా కార్యక్రమం జరగలేదు. నేను పశుపతికి అనగానే, వద్దు మావయ్య, వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు, కానీ మేము ఈ ఊరు నుండి సిటీకి వెళ్ళాక చాలా అంటే చాలా డబ్బులు సంపాదించాము, కానీ మన ఊరు కోసం మనం సపరేట్గా డబ్బు ఇస్తాను. నేను ఫోన్ చేసి చక్కటి చలువ పందిళ్ళు అలాగే భోజనం నాసిరకంగా కాకుండా కడుపారా తినేటట్టు భోజన ఏర్పాట్లు ఈ రోజు నుండి నేను చేస్తాను మావయ్య అని అంటుంది ఆనంద భైరవి. అత్తయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే డబ్బు అనేది అలంకరణ కోసం కాదు, ఇలా పేదవారికి అన్నదానం చేసినప్పుడే తృప్తి వస్తుంది అని అంటుంది శరణ్య. ఇలా గుడి బాగుగోగుల కోసం మొదటి అడుగ్గా చలువ పందిళ్ళు, కడుపారా చక్కటి భోజనాన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటుంది ఆనంద భైరవి. ఇదంతా చూస్తున్న ఆ ఊరు పెద్ద పశుపతి, అంటే ఇక్కడికొచ్చి నన్ను కాదని నిన్ను గౌరవించేటట్టు చేస్తావా ఆనంద? చెప్తాను, ఈ ఆహారంలో ఏదో ఒకటి కలిపి ఇందులో కనీసం ఒక 10 మందినైనా ఆసుపత్రి పాలు చేస్తాను అని అనుకుంటూ ఉండగా, మావయ్య మావయ్య అని పిలుపు వినిపిస్తుంది పశుపతికి. సమీర అలాగే ప్రకాష్ పిలుస్తూ ఉంటారు. ఒరే ఏంట్రా, అనుకోకుండా ఈ ఊరి జాతర వచ్చారు అనగానే, మావయ్య ఈ ఊర్లో గుప్త నిధులున్నాయని గుళ్ళో తెలుసు కదా, దానికి మేము హెల్ప్ చేయడానికి వచ్చాము, మాకు కూడా డబ్బులు ఇవ్వండి అని అంటారు ప్రకాష్ సమీర. అలా అయితే ఓకే అని అంటారు పశుపతి. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.